యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా మరి ఎంతో ప్రమాదకరమైన వర్షం నుంచి, గాలి నుంచి, అనేక రకాలైన బాధల నుంచి, సమస్యల నుంచి మనల్ని తప్పించి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువును తుడిచివేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి వాగ్దానంలో మనకి ఆయన కాపరగా ఉంటాడంటండి. అది ఎప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సరే, ఎక్కడ అరణ్యంలో నివసిస్తున్నా సరే, మరి ఆయన మనకి కాపరగా ఉంటానని అంటున్నాడండి. జీవజలాలు నీటి బుగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడంట. మరి కీకారణ్యంలో, మరి నీరు లేని అరణ్యంలో మరి మనకి అన్ని విధాల సమకూరుస్తానని అంటున్నాడండి. మరి దేవుడిని ముందుండి నడిపిస్తానని అంటున్నాడు. అంతేకాదండి, వారు బాధపడే మరి కార్చే కన్నీళ్ళు మరి తుడిసేసి ప్రతి భాష బిందువును తుడుస్తానని అంటున్నాడు ఇక్కడ. మరి ఆ కన్నీరు మరి రానివ్వకుండా మరి దానికి ప్రతిఫలంగా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తానని అంటున్నాడు, దీవిస్తానని అంటున్నాడు. మరి చిన్న వాగ్దానాన్ని మైండ్లో పెట్టుకుని దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి లేవగానే దేవుని వాగ్దానాలు చదవాలి. ఎందుకంటే ప్రతి వాగ్దానంలో కూడా మరి ఆదరణకరమైన వాగ్దానాలు, తర్వాత ఏమో జీవం ఉంటుందండి. నువ్వు వాగ్దానం లేచిన వెంటనే వాగ్దానం చదువు. ఆ రోజు నీకు ఎంతో బలహీనత ఉన్నా, ఏ బలహీనత ఉన్నా సరే అది దూరం అయిపోతుంది. ఏ బాధ ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే అది దూరం అయిపోతుంది. దూరం చేసేవాడు ఆయన కాబట్టి ఒక్క నిమిషం లేవగానే చిన్న ప్రార్థనతో మొదలుపెట్టి నీ జీవితాన్ని మరలా పడకల దగ్గరికి వెళ్ళాక మళ్ళీ ప్రార్థనతో ముగించు. అప్పుడే నువ్వు ఎంతగానో ఆశీర్వాదకరంగా దీవించబడతావు అన్నమాట. దేవుని దృష్టిలో నువ్వెంతో గొప్పవాడుగా ఉంటావు. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు నువ్వు, నీ బిడ్డల కుటుంబ సభ్యులందరూ పొందుకుంటారు. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.